హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆప్షన్ స్ట్రాటజీస్ తెలుగు. ఈ వారం మార్కెట్లో ఎక్కువగా మాట్లాడుకున్న విషయం ఏంటంటే వాలటిలిటీ ఇండెక్స్ గురించి. ఏంటి వాలటిలిటీ ఇండెక్స్ అంటే, నేను నా లాస్ట్ వీడియోలోనే ఆప్షన్స్ గ్రీక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆప్షన్ ప్రైసెస్ 4 రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పాను. అవేంటంటే ఫస్ట్ది డెల్టా, తర్వాత గామా, తర్వాత వేగా, తర్వాత తీటా. సో ఈ వేగా అనేది ఏంటి, వాలటిలిటీని డిపెండ్ అయ్యి ఆప్షన్ ప్రైసెస్ ఎలా మారాలి అనే దాని గురించి. సరే, ఈ వారం వాలటిలిటీ ఇండెక్స్ గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుకున్నారంటే, ఈ వారం వాలటిలిటీ ఇండెక్స్ ఒకే రోజు 20% పడింది. ఎందుకు 20% పడింది అంటే, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అసలు ఈ పడడం వల్ల మన మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఆప్షన్ ట్రేడర్స్ మీద, మనం ఏం చేయాలి ఇప్పుడు అని తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు నేను ఈ వాలటిలిటీ ఇండెక్స్ పడిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఆప్షన్ ట్రేడింగ్ని ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని మీకు చెప్తాను. ఓకే, అసలు ఈ వాలటిలిటీ ఇండెక్స్ విక్స్ అంటే ఏంటి? విక్స్ అంటే ఏంటంటే, మామూలుగా మన ఇండియా వాలటిలిటీ ఇండెక్స్ని విక్స్ అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్స్ ఏ మెజర్ ఆఫ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎ నియర్ టర్మ్ వాలటిలిటీ కన్వేడ్ బై స్టాక్ ఇండెక్స్ ఆప్షన్ ప్రైసెస్. అంటే నియర్ టర్మ్ వాలటిలిటీ అంటే ఈ 30 రోజుల్లో, తర్వాత రాబోయే 30 రోజుల్లో వాలటిలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేదే ఈ వాలటిలిటీ ఇండెక్స్ విక్స్ అనేది. ఓకే, ఇది ఎందుకు అంటే, ఇది ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి కూడా చాలా క్రూషియల్ టూల్. దీన్ని యూజ్ చేసుకొని మనం మార్కెట్ సెంటిమెంట్ ఎట్లా ఉంది, ప్రైస్ మూవ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. మనం ఎక్కువగా మా ఆప్షన్ సెల్లర్స్గా మనం ఏం చేస్తాము, మనకి ప్రైసెస్ బాగుండాలి. ప్రైసెస్ బాగా ఎక్కువ ఉంటే మనం బాగా వాటిల్ని లాభం చేసుకోగలం. ఈ కోవిడ్ టైంలో వాలటిలిటీ ఇండెక్స్ దాదాపుగా 70కి వెళ్ళింది. అప్పుడు ఆప్షన్ ప్రైసెస్ చాలా బాగున్నాయి. అప్పుడు ఆప్షన్ సెల్లర్స్కి అందరికీ కూడా చాలా బాగా లాభం వచ్చింది. ఓకే, అందుకని మనకి ప్రైస్ మూవ్మెంట్స్ ఎట్లా ఉంటాయి, మార్కెట్ సెంటిమెంట్ ఎట్లా ఉంటుంది అనేది ఈ విక్స్ చెప్తుంది. తర్వాత నేను ఇంతకుముందే చెప్పినట్టు నెక్స్ట్ 30-day వాలటిలిటీ ఎలా ఉంటుంది నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ మీద అనేది ఈ విక్స్ మనకి చెప్తుంది. ఇది బేసికల్గా నిఫ్టీ 50 ఇండెక్స్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పినా కానీ, ఈ వాలటిలిటీ ఇండెక్స్ని బేస్ చేసుకొని మిగతా ఆప్షన్స్ ప్రైసెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే స్టాక్ ఆప్షన్ ప్రైసెస్ ఎఫెక్ట్ కావచ్చు, తర్వాత మిగతా ఇండెక్సెస్ లైక్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత ఇట్ రిప్రజెంట్స్ ద మార్కెట్స్ కన్సెన్సస్ వ్యూ ఆఫ్ ఫ్యూచర్ వాలటిలిటీ. ఇట్ ఆఫన్ రిఫర్డ్ టు యాజ్ ద ఫియర్ గేజ్. ఇట్ టెండ్స్ టు రైజ్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ మార్కెట్ అన్సర్టనిటీ ఆర్ డిక్లైన్. మనం మామూలుగా దీన్ని ఫియర్ గేజ్ అని కూడా అంటారు. ఫియర్ గేజ్ అంటే ఏంటి? గేజ్ అంటే కొలవడం లాంటిది. ఫియర్ గేజ్ మార్కెట్లో ఉండే భయాన్ని కొలవడమే విక్స్ అనేది మామూలుగా అందరూ చెప్పేదన్నమాట. ఫియర్ గేజ్ మార్కెట్లో ఎంత భయం ఉంది, జనాలు మార్కెట్ పడిపోతుందేమో, లేకపోతే మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో అని భయపడ్డాన్ని కొలిసే ఒక సాధనం ఇది విక్స్ అనేది. అర్థమవుతుందా? కాబట్టి మనం విక్స్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, మార్కెట్లో అనిశ్చితి భయాలు, అన్సర్టనిటీ ఎక్కువగా ఉంది అని. అదేవిధంగా మార్కెట్ ఎటుపోతుందో, ప్రపంచంలో ఏమవుతుందో అని జనాలు అనుకుంటా ఉన్నారంటే అప్పుడు విక్స్ ఎక్కువగా ఉంటుంది. విక్స్ బాగా తక్కువగా ఉంది అంటే ఏంటంటే, మార్కెట్లో భయాలు చాలా తక్కువగా ఉన్నాయి, అంటే మార్కెట్ స్టేబుల్గా ఉందని, ఎలాంటి పెద్ద పెద్ద విషయాలు ప్రపంచంలో వ్యాప్తంగా జరగట్లేదు అని. ఓకే, అంటే ఎవరు యుద్ధానికి కాలు దూవటం లేదు, మేము ఆ దేశం మీద దాడి చేస్తాం, ఈ దేశం మీద దాడి చేస్తామని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి అట్లాంటప్పుడు ఫియర్ బాగా తక్కువగా ఉంటుంది, అప్పుడు విక్స్ కూడా తక్కువగా ఉంటుంది.
ఓకే, ఈ వారం అసలు మార్కెట్లో ఏం జరిగింది, ఎందుకని అందరూ విక్స్ గురించి మాట్లాడుకున్నారంటే, నేను ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేసినట్టుగా మార్కెట్లో ఏప్రిల్ 23వ తేదీ ఏం జరిగిందంటే ఒకే రోజు 20% పడింది విక్స్. ఓకే, ఈ ఒకే రోజు 20% పడడం అనేది చాలా రేర్గా జరిగే విషయం. ఒక 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అనుకుందాం. లాస్ట్ టైము ఇట్లా 20% పడింది ఎప్పుడు 2019లో అనమాట. 20% అబోవ్ పడింది. కాబట్టి ఇట్లా రేర్గా జరిగే విషయం కాబట్టి జనాలందరూ దీని గురించి మాట్లాడుకున్నారు. ఈ విక్స్ ఇట్లా పడిపోవడం వల్ల ఏంటి, ఎందుకు జరిగింది ఈ విధంగా అంటే చాలామంది చాలా రీజన్స్ చెప్పారు. నాకేమనిపించిందంటే నిఫ్టీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ని ఆ లాట్ సైజుని 50 నుంచి 25కి తగ్గించారు. ఈ 15 నుంచి 25కి తగ్గించడం వల్ల 25కి తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది మార్కెట్ ప్లేయర్స్ ఎక్కువ మంది మార్కెట్లోకి వచ్చి ఆప్షన్స్ని సెల్ చేయడమో బై చేయడమోకి ఈజీగా ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం 10,000 పెట్టాల్సి ఉంటే ఇప్పుడు 5,000 పెడితే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది. మార్కెట్ ప్లేయర్స్ పెరుగుతారు కాబట్టి మార్కెట్లో లిక్విడిటీ పెరిగి బిడ్ ఆస్క్ ప్రైసెస్ మధ్య గ్యాప్ చాలా తక్కువ అయిపోతుంది. అంటే మనం ఆప్షన్ సెల్లర్స్ ఎప్పుడూ కూడా, అందులోనూ స్టాక్ ఆప్షన్స్ చేసేవాళ్ళు బిడ్ ఆస్క్ ప్రైసుల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వాటి మధ్యలో చాలా ఎక్కువ తేడా ఉంది అంటే లిక్విడిటీ ఎక్కువగా లేదు అని. బిడ్ ఆస్క్ ప్రైసుల్లో చాలా తక్కువ తేడా ఉంది అంటే వాటిల్లో లిక్విడిటీ బాగుంది అని, ఎక్కువ మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని. అంటే ఒకళ్ళేమో నేను 10 రూపాయల 50 పైసలకి అమ్ముతాను అంటాడు, అంటే బిడ్ వేస్తాడనమాట. ఇంకొకడేమో 10 రూపాయల 70 పైసలకి కొంటాను అని ఆస్క్ చేస్తుంటాడు, అంటే అక్కడ దాదాపు 20 పైసలు తేడా ఉంది. అట్లా ఉంటుంది స్టాక్ ఆప్షన్ ప్రైసెస్లో అయితే. అదే నిఫ్టీలో అయితే గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది, 1 పైసా 2 పైసా ఉంటుంది అనమాట. అట్లా నిఫ్టీ లాట్ సైజుని తగ్గించడం వల్ల లిక్విడిటీ పెరుగుతుంది అనేది కూడా ఈ విక్స్ పడిపోవడానికి ఒక కారణం. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందని, తర్వాత ఇజ్రాయెల్ మీద ఇరాన్ డ్రోన్స్తో దాడి చేయడం, తర్వాత వీళ్ళు మళ్ళా వాళ్ళ మీద దాడి చేయడం, ఇట్లాంటి టెన్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని అందరు అనుకున్నారు, కానీ అందరు అనుకున్నట్టుగా ఈ టెన్షన్స్ ఏమీ ఇంక్రీజ్ కాలేదు, అవి అక్కడితో ఆగిపోయినట్టుగా అనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే. కాబట్టి ఆ టెన్షన్స్ ఈజ్ అవడం కూడా వాలటిలిటీ బాగా తగ్గిపోవడానికి, అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఫియర్ గేజ్ అంటే భయాన్ని కొలిచే ఒక సాధనం కదా ఇది. ఆ యుద్ధ భయాలు ఏమీ ప్రస్తుతానికి లేవు కాబట్టి వాలటిలిటీ పడిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, మనకి దగ్గరలో ఉండే ఒక పెద్ద ఈవెంట్ ఏంటంటే మన ఇండియాలో ఎలక్షన్స్ ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో జరుగుతూ ఉన్నాయి. మనకి తొందరలోనే రిజల్ట్స్ కూడా వస్తాయి జూన్ 4వ తేదీ. అప్పుడు మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఏమో అని అందరూ భయపడతా ఉంటే ఆ భయం కూడా మనకి మార్కెట్లో కనిపిస్తుంది. కానీ ఈ విక్స్ పడిపోవడానికి ఒక కారణం ఏంటంటే, ఎలక్షన్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్గానే రావచ్చేమో, ఎలాంటి పెద్ద సర్ప్రైజెస్, ఎలాంటి ఆశ్చర్యకరమైన ఫలితాలు రాకపోవచ్చేమో అని కూడా అనుకుంటా ఉండుంటారు మార్కెట్ ప్లేయర్స్. అందువల్ల కూడా వాలటిలిటీ తగ్గిపోయింది అని అనమాట. ఓకే, ఇప్పుడు వాలటిలిటీ పడిపోయింది. ఇంతకుముందు 5 ఇయర్స్ కిందట ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాలటిలిటీ పడింది అనమాట. ఇప్పుడు చూడండి, మే 23, 2019 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు అది 30% పడింది. అక్టోబర్ 23, 2014లో 22% పడింది. మళ్ళీ 2014లో మేలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు 34% పడింది. 2011లో ఒకసారి కూడా 22% పడింది అనమాట. అట్లా మనకి లాస్ట్ 5 ఇయర్స్లో 2019లోనే ఒకసారి పడింది, మళ్ళీ ఇప్పుడు 20% పడింది ఏప్రిల్ 23లో. ఓకే, అందువల్ల మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి విక్స్ పడింది, ఏం చేయాలి? మనం మీకు అందరికీ తెలుసు కదా, మనం న్యూటన్ 4వ నియమం చదువుకున్నాం చిన్నప్పుడు. 4th లా ఏంటి, పైకి పోయిన ప్రతిదీ కిందకు వస్తుంది, కిందకు వచ్చిన ప్రతిదీ పైకి వెళ్తుంది కదా. కాబట్టి మనం
జస్ట్ కిడ్డింగ్, అదేమి న్యూటన్ ఫోర్త్లా కాదు. కాబట్టి ఏదైనా కానీ కిందకు వచ్చింది అంటే విక్స్ అయినా కానీ కిందకు వస్తే మళ్ళీ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళింది కిందకు వస్తుంది. కోవిడ్ టైంలో 70కి వెళ్ళింది విక్స్, ఇప్పుడు 10కి వచ్చిందా లేదా? అదేవిధంగా 10కి వచ్చింది, మళ్ళీ 20 అవ్వచ్చు కూడా. కాబట్టి మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ఏం చేయాలంటే, మనం ఎలాంటి స్ట్రాటజీని ఫాలో కావాలి అంటే, మార్కెట్ లో వాలటైల్గా ఉంది, విక్స్ చాలా తక్కువగా ఉంది అంటే ఏంటి అంటే, మార్కెట్లు రేంజ్ బౌండ్లో ఉంటాయి. లో వాలటిలిటీ మీన్స్ మార్కెట్ విల్ బి రేంజ్ బౌండ్, అంటే ఎక్కువగా మూవ్ కావడం జరగకపోవచ్చు. అందువల్ల మనం ఏం చేయాలంటే, నాన్ డైరెక్షనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, అంటే మార్కెట్ బాగా పెరుగుతుందనో లేకపోతే బాగా తగ్గుతుందనో ఉండే స్ట్రాటజీస్ కాకుండా, నాన్ డైరెక్షనల్, ఎటు పోకుండా అటు ఇటు ఎక్కువగా మూవ్ కాకుండా ఒకే దగ్గరే కొద్ది కొద్దిగా అటు ఇటు మూవ్ అవుతుందేమో, నాన్ డైరెక్షనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని మనం చూజ్ చేసుకోవాలి. అలాంటి ఒక బెస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి, నాన్ డైరెక్షనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే షార్ట్ స్ట్రాంగిల్. షార్ట్ స్ట్రాంగిల్ని మనం యూజ్ చేయొచ్చు. నేను నా ఫస్ట్ వీడియోలోనే చెప్పున్నాను, షార్ట్ స్ట్రాంగిల్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం చేయాలి అని. మీరు ఆ వీడియో చూడకపోతే మళ్ళీ చూడండి. షార్ట్ స్ట్రాంగిల్ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఏ విధంగా మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎప్పుడు ప్రాఫిట్స్ తీసుకోవాలి, అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది చెప్పాను స్టాక్ ఆప్షన్స్కి. నేను ఇండెక్స్ ఆప్షన్స్ చెప్పట్లేదు, స్టాక్ ఆప్షన్స్ ఎట్లా చేయాలి అనేదే చెప్పాను. దాంట్లో ఏం చెప్పానంటే, సెల్ ఓటీఎం పుట్స్ అండ్ కాల్స్ ఎట్ 16 డెల్టా ఉండే ఓటీఎం కాల్స్ని పుట్స్ని సెల్ చేయాలి. ఆ తర్వాత వాటిల్లో మనం 50% ప్రాఫిట్ వచ్చినప్పుడు ముందుకెళ్తూ ఉండాలి. 100% లాస్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ దాన్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ 16 డెల్టా ఉండేది ఎక్కడుందో చూసుకొని దాంట్లో ఎంటర్ అవుతూ ఉండాలి. అలాగే అదే కాకుండా మనం ఒక స్టాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఆ స్టాక్ యొక్క ఇంప్లాయిడ్ వాలటిలిటీ పర్సెంటైల్ ఐవిపి ఎంత ఉంది, దాని లిక్విడిటీ ఎంత ఉంది అనేది కూడా చూడాలి. చెక్ ద ఐవిపి ఆఫ్ ద స్టాక్ దట్ యూ చూస్ ఫర్ షార్ట్ స్ట్రాంగిల్. కన్సిడర్ హై ఐవిపి అండ్ హై ఆప్షన్స్ లిక్విడిటీ స్టాక్స్. ఓకే, రిలయన్స్, టైటాన్, ఐసిఐసిఐ బ్యాంక్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, ఇట్లాంటివి కొద్దిగా లిక్విడిటీ ఎక్కువ ఉంటాయి. మన దేశంలో ఇంతకు ముందే నేను ఆ వీడియోలో చెప్పాను, మన దేశంలో స్టాక్ ఆప్షన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ, కాబట్టి లిక్విడిటీ తక్కువ ఉంటుంది. అందుకని మనం లిక్విడిటీ బాగా ఉండే స్టాక్స్ని, అది కూడా హై ఐవిపి ఉండే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా ఓకే, మొత్తం ఈ థియరీ అంతా మనకు అర్థమైంది. కానీ మనం ఎప్పుడు కూడా మనకి లాభాలు రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే, వీ షుడ్ ఫాలో ద స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ. స్టాప్ లాస్ 100% అంటే 100%. దెర్ ఇస్ నో 101, దెర్ ఇస్ నో 102. 100% స్టాప్ లాస్ పెట్టుకొని ఎండ్ ఆఫ్ ద డే అది 100% హిట్ అయితే ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ 16 డెల్టా ఎక్కడుందో అది తీసుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్, యువర్ స్టాప్ లాస్ షుడ్ బీ ఆన్ ద సిస్టమ్, నాట్ ఇన్ యువర్ బ్రెయిన్. నేను పెడతాను ఇది నా స్టాప్ లాస్ అని మైండ్లో అనుకోవడం కాదు, స్టాప్ లాస్ని సిస్టంలో పెట్టాలి, అప్పుడే అది వర్క్ అవుతుంది. ఓకే, కాబట్టి మీరు దీన్ని బాగా అర్థం చేసుకున్నారనుకుంటాను. ఈ విక్స్ మన మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది ఆప్షన్ ట్రేడర్స్ మీద. ఓకే, మీకు షార్ట్ స్ట్రాంగిల్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే నేను April 21 ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకే, please share, like and subscribe. Thank you. Bye. Happy